My dear friends and students, good morning. ఈ రోజు మనం ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా నేర్చుకుందామండి. ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇది పెద్ద లాంగ్వేజ్ కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, ఎక్కువ రోజులు పడుతుందేమో అనుకుంటున్నారా? అబ్బే కాదండి, తక్కువగానే ఇట్టే నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన లాంగ్వేజ్లో, మన తెలుగు లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అనేది మిళితమైపోయింది. గత 300 సంవత్సరాలు మనల్ని పాలించారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ మనకు అలవాటు అయిపోయింది. బస్ ఎక్కాము, బస్ స్టాండ్లో దిగాము, ఆటో ఎక్కి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాము, గేట్ తెరిచారు. ఇక్కడ చూడండి, తెలుగు మాటల కంటే ఇంగ్లీష్ మాటలే ఎక్కువ ఉన్నాయి కదా, కనుక ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకుందాం. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడంలో ఒక్కటి బాగా నేర్చుకుంటే చాలండి, టెన్సెస్. ఈ టెన్సెస్ వాటిని ఉపయోగించడం ఎట్లా అని వస్తే వచ్చేసినట్టేనండి, 80% ఇంగ్లీష్ మనకు వచ్చినట్లేనండి. ఎందుకంటే మీరేమనుకుంటారంటే వాయిసెస్ రావే, డైరెక్ట్ సెంటెన్సెస్ రావే, ఇంకా సబ్జెక్ట్ లేదే, ఇవన్నీ మీరు అంటూ అనుకుంటారేమో. ఇవన్నీ కాదు, నాకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాలేదు, ఇవన్నీ మీకు అక్కర్లేదండి. ఇవన్నీ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తర్వాత అవే వస్తుంటాయి. అసలు ఇంగ్లీష్ మాట్లాడటం అంటే ఈ టెన్సెస్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడినట్లే. ఇది ఎవరికెవరికంటే చూడండి, స్టూడెంట్స్కి ఉపయోగం, ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు ఉపయోగం, అందరికీ రండి నాకు ఇంగ్లీష్ రావాలి, మాట్లాడాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళందరికీ ఉపయోగం. చూద్దామా? లెట్ us go to the subject. yes, టెన్సెస్ ఇట్స్ యూజెస్ అండి. మనకు కావాల్సింది ఫస్ట్ టెన్సెస్ కావాలి. నేను అటు వెళ్ళాను, నేను వచ్చాను, రేపు వెళ్తాను, ఎట్లా మాట్లాడతాం చూద్దాం. ఈ టెన్సెస్ అండి, ఈ టెన్సెస్ లో ప్రతి